ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. మనోళ్ళందరికీ నమస్తే. ఇంకోటి సార్ రిక్వెస్ట్, శివ బాటనీ పాటలో అమలా గారు మిమ్మల్ని లేపి ఒక స్టెప్ వేయించారు సార్. అవును, ఆ స్టెప్ మేము వీకెండ్ లో చూడాలనుకుంటున్నాం సార్. అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటప టపటప పగిలిపోతాయిరా. ఈ వీకెండ్ లో చూడాలనుకుంటున్నా. సరే, ఫిక్స్ అయిపోయింది. November 8th ఆ స్టెప్ చేద్దాం. ఓకే సార్. Hi sir, Hi. I'm a big fan of you. థ్యాంక్ యూ. నాకు నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి సంజన గారు. ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. అని గ్రేట్ సజెషన్ ఇస్తారా? ఫస్ట్ మాధురి గారు మాట్లాడిన ఆపే. నేనా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. యు నో వాట్, మాధురి గారి మాట వినేలా ఉంటే లేదు, నువ్వు వినవు. నేను అస్సలు విన్నాను. నా గేమ్ నాలా ఆడుతున్నాను. ఉప్పు పనులు మళ్ళా చేస్తారు తప్ప పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు పుచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. నాకు ఒక్కటే ఉంది, ఈ సీజన్ ఎలా అయినా గెలవాలి. నువ్వు గెలుస్తావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు ఫైనల్స్ లో ఉంటే ఆ థర్డ్ సూట్ కేసు వస్తుంది కదా, థర్డ్ ప్లేస్ కి తీసుకొని బయటకు వెళ్ళిపోతాను. పెద్ద ప్లానింగే రా. ఏం ప్రాబ్లం అంటే ఒక్కడు కూడా జనాలు ఓట్లేరు వాడికి. సాయి వెరీ బ్యాడ్ క్యారెక్టర్. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. ఒకళ్ళు మాలి 7 కాపాడుతా అంటే నేను ఇమాన్యుల్ని కాపాడతాను ఆబ్వియస్లీ అన్నాడు. అంత అయిపోయి దీని దగ్గరకు వచ్చాడు. నేను నువ్వే అనుకున్నాను నీకు చేద్దామని అన్నాడు. సాయి ఎలా చూపించాడు నాకు వద్దు, ఎలా అంటే సాయి అన్ని ఎదురుగా చెప్పడేమో, పక్కలు చెప్తాడేమో. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. రమ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పినట్టు ఎందుకు వింటావు, తనుజ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పిన మాట వింటావు ఏంటో. మాటలు భలే అందింతావరా, ఆయన మనసులో పడి చెప్పాను అంతే. రమ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పింది వినాలి, ఈవిడ చెప్పింది వినాల్సింది అవసరం లేదు అని చెప్తున్నాను. నీ పని నువ్వు చూసుకోమ్మా అని చెప్తున్నాను. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా గురించి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకు. నేను ఎవరి దగ్గరికి మీ దగ్గర గురించి వెళ్ళి నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంగ్లీష్ ఏంట్రా? నీకు ఉందిలే బాగా కామన్ సెన్స్. అదే తెలుస్తుంది. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడే బుద్ధి మాది కాదు. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. అవును, మీ లవ్ చూపించడానికి ఇక్కడ రమ్య రాలేదు, ఆడడానికి వచ్చింది. నాకు అడిగింది నీ లవ్ నాకు లేదని. చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది. నీ లవ్ నాకు కావాలని అడిగింది. ప్రాబ్లం అది మీ ఇద్దరు పర్సనల్ డిస్కషన్. వాయిస్ తగ్గించు. వాయిస్ మీరు పెంచారు. ఏంట్రా సౌండ్ ఎక్కువ అవుతుంది? నువ్వు క్లాస్ అయితే నేను మాస్. మరి ఆమె నాకెందుకు వచ్చి అడగాలి? నీ లవ్ కావాలి నాకెందుకు అడగాలి? మీరు ఎలా అండి నాతో ఆడొద్దని చెప్పి? నీకు మైండ్ ఉందా? నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. ఏది నోటికి ఏది వస్తే అది. ఇంకా తనుజ అనుకున్నాను. మీరు చెప్పేది నేను విన్ను. నీకు ఎవరయ్యా చెప్పారు? నీకు చెప్పినంత బుద్ధి తక్కువ ఎదోలు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు ఉన్నావు కదా నాన్న, నువ్వు ఉంటావు కదా నాన్న. వచ్చావా అందరి దగ్గరికి అక్కడి ఇక్కడ చెప్పడానికి వచ్చావా? నువ్వు నాకేమన్నావు? నువ్వు నాకేమన్నావు? వణకం మాపడే. నాకెందుకు దూరం పెట్టాలని అడిగావా? అడిగితే నేను ఏమన్నాను? నువ్వు గేమ్ ఆడుకున్నావు కదా సాయితో వెళ్ళి ఆడుకున్నాను అంతేనా? ఇంకేమైనా అన్నాను నేను? అంతే. మరి ఏమైతే అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాగుంది. నాకేంటో అర్థం కావట్లేదు సిచ్యువేషన్. నీకు బ్రెయిన్ కూడా లేదు, నీకు బుద్ధే లేదు అనుకున్నా. నాకు బ్రెయిన్ లేదు, నాకు బుద్ధి లేదు. ఇదెవడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. కెప్టెన్ ఇమాన్యుయల్ తప్ప అందరూ కూర్చోండి. కెప్టెన్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తనుజ, హౌస్ యువర్ హెల్త్? యా సార్, ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. బాగుందనా? నిజం బాగుందనా? అంటే ఆవిడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోను అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బాండ్స్ లోకే వెళ్తున్నట్టు, అది కూడా కొంచెం ఫేక్ అనిపిస్తుంది సార్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా.
నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఆమె కూడా అదే రీజన్ కి మేబీ దూరం పెట్టానేమో. తను చెప్పింది కదా బాండ్స్ వద్దని అవని, మరి ఎందుకు బాండ్స్ కోరుకుంటుంది నా నుంచి అడుగుతున్నాను సార్ నేను కూడా. ఎంత లాజిక్ చెప్పారంటే దొరకకుండా ఈ హౌస్ లోకి నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు నీకు లాగా అన్నావా లేదా? అన్నాను సార్. మరి ఎందుకు మాధురి దగ్గర బాండ్స్? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. థాట్ లో అయితే నేను లేను సార్. ఆపర్చునిటీ వస్తుందని వెయిట్ చేయడం కాదు రమ్య, ఆపర్చునిటీ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. మీ టాలెంట్ ఉంటే మీరు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ దున్నుకున్నాడు దున్నుకున్నంత. లోపల రావడంతోనే నాన్న బాండ్ అది ఇది అనుకోని అంతా వచ్చారు. ఇప్పుడు ఏంటి మీరు నాతో ఇంత క్లోజ్ అవుతున్నారు? ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. నాకు ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నేను చాలా జెన్యూన్ గా ఉన్నాను. నువ్వెంత నన్ను లైక్ తోసినా నేను వెళ్ళను అన్నట్టుగా. ఇది జిడ్డు పట్టుకుంటే వదలదు. ఆవిడ ఏమన్నారో తెలుసా, ఒకవేళ నీకన్నా ముందు నేను వెళ్ళిపోతే నువ్వు నా కోసం వేడుస్తావా అని అంటే, నువ్వు ఎప్పుడు వెళ్తావో అని నేను ఎదురు చూస్తానే తప్ప నేను అయితే ఏడవను అనే చెప్పాను. వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయాలి అంటే లైక్ తిను సూపర్ గుడ్ అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తది, కానీ అక్కడ జీరో తప్ప ఇంకేం ఉండదు. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. డీమన్ పవన్ ఏం ఆడావు పవన్? థ్యాంక్ యూ సార్. సూపర్ రా, ఎరగదీసావు. వెరీ గుడ్, చాలా సంతోషమా? బాగుంది మాస్టర్. ఆ బురదలో జెండాలు నువ్వు పీకుతుంటే అసలు మాధురి టీం కి వణుకు, వాళ్ళందరికి వణుకు, అసలు ఏమి చేయలేకపోయారు. అట్లుంటది మనతోని ముచ్చట. సార్ ముందే మేము ఫిక్స్ అయ్యాం సార్ ఓడిపోతామని. ఏంటి ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ నిన్న కూడా ఓడిపోతారని ఫిక్స్ అయిపోయారా? నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకలా కనపడుతున్నానా? సార్ నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పావు? తనుజ సార్. ఏం మరి ఎందుకు చేయలా? అంటాము చేసేస్తావా? చేస్తానని చెప్పి ఆ రోజు కాదు సార్, ఇమాన్యుల్కి ఆ ఛాన్స్ వస్తుందని తెలియక ముందే నువ్వు చెప్పావు. చెప్పిన తర్వాత తనుజ బదులు సంజనాన్ చేసి. ఇప్పుడు నేను అన్న మాట ఎప్పుడు నిలబెట్టుకున్నాను. తనుజను నామినేట్ చేయలేదని నీ కోపం వచ్చిందా, లేదా సంజనాన్ చేశాడని కోపం? సంజన గారిని చేశారని నాకు కోపం రాలేదు సార్. నాకు ఇచ్చిన మాట తప్పాడని కోపం వచ్చింది సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నీ దగ్గర ఉన్న స్లిప్ కళ్యాణ్కి ఇచ్చే బదులు ఆ స్లిప్ నీ దగ్గరే ఉంచుకుని సార్ నువ్వే తనుజను నామినేట్ చేయొచ్చు కదా. అంటే అది రే రామ్ వీడియో ప్లీజ్. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కను పెంచినట్టయింది. సరే నువ్వు ఈ వీక్ అంతా గమనించు, జెన్యున్ ఉంటుందో లేదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అక్కడ మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా ఇమాన్యుల్? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మాధురి ఈజ్ ఫౌల్ మౌత్డ్. నన్ను మాట్లాడినది సార్, జుట్టు పట్టుకొని నెలకేసి కొడతాను వరస్ట్ విషయంలో. నేను మన తనుజతో మాట్లాడుతూ ఇలాంటి విషయాలని బయట చేసి ఉంటే, అంటే బిగ్ బాస్ హౌస్ లో కాకుండా బయట చేస్తుంటే జుట్టు పట్టి నెలకేసి కొట్టేదాన్ని అన్నాను. అప్పుడు తన వాయిస్ రైజ్ అయింది సార్, మీ నోట్లో నోరు పట్ల అంటే నీ నోరు కంటే వరస్ట్ ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పాను సార్. ఈ అమ్మాయి నోరు కూడా మంచిది కాదండి, నోరు మంచిది కాదు, మంచిదే కానీ నోరు చెడ్డదండి, తెరిచిన సమాధి లాంటి నోరు అండి. మాధురి ఇప్పుడే చెప్తున్నానమ్మా, ఆటలో జరిగిన ఇష్యూస్ గురించి నేలకేసి కొడతా తొక్కుతా ఈ పదాలు ఇక్కడ రైట్ కాదు. ఏం మాట్లాడుతున్నాను? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే మేము వింటా ఉండాలా? సరే, ఇది ఎవరు మొదలు పెట్టారో ప్లే చేసి చూపిస్తా. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. జుట్టు పట్టి నేలకేసి బాధ ఉండేదా? మీ నోట్లో నోరు పెట్టాను. ఎవరు పెట్టమని? నీ నోరు కంటేనా? నీ నోరు కంటే చెత్త హౌస్ లో ఎక్కడా లేదు అసలు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నీకు అన్నానా? అన్నానా? నీకు అసలు మర్యాద ఇవ్వడం రాదు, నీకు అసలు బిహేవియర్ తెలీదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? సార్ క్లియర్ గా అన్నాను సార్, బయట ఇలాగే చేస్తుంటే నాకు అలానే అన్నాను. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి అమ్మా, బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. రాము విషయంలో ఒక చిన్న ఇష్యూ ఉంది. తనుజ ఏంటి రాము నీకు ఒక మనిషిగా కనపట్లేదా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? రాముతో ఏమన్నా ప్రాబ్లం ఉందా? అలా ఏం లేదు సార్. మెతగ్గా ఉన్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? పిల్లాన్ని చంపేస్తారా? ఇప్పుడు వస్తావా అక్కడికి? ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే ఇది కేవలం పొగరు.
కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ అయిపోయాల్సి వచ్చింది అనే టైంకి వచ్చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు. అసలు ఏమన్నా అడిగాడు నిన్ను? మరి ఎందుకురా నీకు అలా కూర్చున్నగానే మీరందరూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా చిరాగ్గా విసుగ్గా, ఇట్ ఈస్ హర్టింగ్. తప్పు, ఇది తప్పు. చిరాకు పట్టడం కరెక్టా? ఆయన విషయంలో కరెక్టే సార్. ఇప్పుడు రామునే అడుగుదాం. ఎలా తీసుకున్నావు రాము? నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం సార్. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే లైక్ కొంచెం ఈ మధ్య మీరు కొంచెం మరి బాండ్ వల్ల ఎందుకో నాకు కొంచెం తక్కువగా అనిపిస్తున్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సార్ అందరు కనిపించాలి కదా సార్, అందరు ఏమేమో చేస్తున్నారు. చేయకూడదు. నువ్వు పని చేసి స్టేజ్ మీదకి వచ్చే నువ్వు ఒక్కదాని మీద కనపడతావు. వేసేసాడు, బాగా వేసేసాడు. సార్ అందరు కూర్చోండి, సంజనాతో మాట్లాడాలి. సంజన, దిస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ లాఫింగ్. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మింగే దేవత అది. ఇప్పుడు కూడా నేను తనతో మాట్లాడలేదు, నేను తనుజాతో మాట్లాడుతున్నాను. వచ్చి ఒక రోడ్ రోలర్ లాగా ఎక్కుతుంది. అమ్మో, యాంటీ రోడ్ రోలర్ వచ్చింది. రోడ్ రోలర్, ఓ అమ్మో. అంటే అతనే కదా నాకు స్ట్రాంగ్. నువ్వు అలా ఆలోచిస్తావేమో అనుకున్నాను. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. వాళ్ళ నుంచి నేను రోడ్ రోలర్ అని పిలిస్తే బాగుండదు కదా. అక్కడ నేనే రోడ్డు సార్, నా మీదే రోల్ చేసింది. నాట్ ఫనీ. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.